భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు కేవలం సృష్టికి ఆధారం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య స్వరూపాలు. కంచిలో పార్వతి తన చేతితో ఇసుకతో లింగాన్ని చేసి పూజిస్తే, అరుణాచలంలో అగ్ని స్తంభమే కొలువుతీరిన శివుడు. శ్రీకాళహస్తిలో గాలికి కదులుతూ, చిదంబరంలో ఖాళీ ఆకాశమే మనకు దర్శనమిస్తాడు. ఒకే దేవుడు 5 చోట్ల 5 విభిన్న రూపాలలో ఎలా వెలిశాడు? ఆ 5 రూపాలకు వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథలేమిటి? ఆ క్షేత్రాలను దర్శించడం వెనుక ఉన్న మోక్ష మార్గమేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. పృథ్వీ లింగం. శివలింగం ఇసుకతో, మట్టితో తయారు చేయబడింది. పూర్వకాలంలో పార్వతీదేవి కైలాసంలో శివుడి కళ్లు మూయడం వలన ఏర్పడిన లోక కళ్యాణం కోసం భూలోకంలో తపస్సు చేయాలని శివుడు ఆదేశించాడు. పార్వతీదేవి భూలోకంలో కంచికి వచ్చి, అక్కడ ఒక మామిడి వృక్షం కింద కూర్చుని పంచభూతాలలో మొదటాదైన పృథ్వీ లింగాన్ని తన చేతులతో ఇసుకతో తయారుచేసి అత్యంత భక్తితో పూజించడం ప్రారంభించింది. ఆ సమయంలో అమ్మవారి భక్తిని పరీక్షించడానికి శివుడు మాయతో కంచిపై పెద్ద వరదను సృష్టించాడు. ఆ వరద ప్రవాహానికి తాను పూజించిన ఇసుక లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడిన పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా కోగిలించుకుంది. అమ్మవారు పృథ్వీ లింగాన్ని తాకడం వలన లింగం మరింత గట్టిపడింది మరియు వరద ప్రవాహం ఆగిపోయింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమే ఆమెను స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నాడు. అమ్మవారు లింగాన్ని కోగిలించుకున్న కారణంగా ఇప్పటికీ ఈ ఏకాంబరేశ్వర లింగంపై అమ్మవారి గాజులు చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా ఇక్కడి శివుడిని ఏకాంబరేశ్వరుడు అని పిలుస్తారు. 2. వాయులింగం. శ్రీకాళహస్తి దేవాలయంలోని గర్భగుడిలో గాలి లేకపోయినా శివలింగం దగ్గర ఉన్న దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఈ దీపం కదలిక గాలికి ప్రతీక. ఈ లింగానికి అభిషేకం చేసేటప్పుడు గాలి ఉన్నట్టుగా స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. పూర్వకాలంలో శ్రీ, సాలెపురుగు, కాళ, పాము, హస్తి, ఏనుగు అనే 3 జీవులు పరమశివుడిని అత్యంత భక్తితో ఆరాధించేవి. ఏనుగు హస్తిరోజు పక్కనే ఉన్న స్వర్ణముఖి నది నుండి నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి అడవి నుండి తామర పువ్వులు తెచ్చి పూజించేది. పాము కాళలింగాన్ని తన పడగతో కప్పి తన నోటిలోని మణిని పెట్టి పూజించేది. సాలెపురుగు శ్రీలింగానికి ఎండ, ధూళి తగలకుండా పైన గూడు అల్లి రక్షణ కల్పించేది. ఒకరి పూజను మరొకరు అర్థం చేసుకోక తమ పూజను చెడగొడుతున్నారని భావించి ఆ మూడింటి మధ్య ఘర్షణ జరిగింది. ఈ పోరాటంలో ఆ 3 జీవులు మరణించాయి. వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి మోక్షం ప్రసాదించాడు. ఆ 3 పేర్ల మీదుగానే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. 3. జలలింగం. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం ఒక చిన్న నీటి బుగ్గ మధ్యలో ఉంటుంది. భూమి లోపల నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే దీనిని జలలింగం అని పిలుస్తారు. ఈ లింగానికి చేసే అభిషేకాలు లింగం పైన కాకుండా దాని కింద ఉన్న నీటి బుగ్గలో జరుగుతాయి. ఒకప్పుడు శివుడి శాపం వలన మాల్యవాన్ అనే శివగణం తెల్ల ఏనుగుగా, పుష్పదంతుడు అనే మరో శివగణం సాలెపురుగుగా భూమిపై జన్మించారు. ఏనుగు రోజు కావేరీ నది నుండి నీరు తెచ్చి లింగానికి అభిషేకం చేసి పూలతో పూజించేది. సాలెపురుగు లింగానికి ధూళి, చెత్త పడకుండా దాని చుట్టూ గూడు అల్లి రక్షణ కల్పించేది. ఏనుగు వచ్చి ఆ గూడును తొలగించేది. కోపంతో సాలెపురుగు ఒకరోజు ఏనుగు తొండంలోకి ప్రవేశించి దానిని చంపింది. దీంతో సాలెపురుగు కూడా మరణించింది. వారి భక్తికి మెచ్చి శివుడు ఇద్దరికీ మోక్షం ప్రసాదించాడు. ఈ క్షేత్రంలోని అమ్మవారు అఖిలాండేశ్వరి జ్ఞానోదయం కోసం శివుడిని ఇక్కడ బాలుడిగా ఉండి పూజించిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. 4. తేజోలింగం. ఈ క్షేత్రంలో శివుడు అగ్ని స్తంభరూపంలో వెలిశాడు. ఈ దేవాలయానికి ప్రతీకగా ఆ పర్వతమే స్వయంగా శివలింగంగా భావించబడుతుంది. కార్తీక మాసంలో ఇక్కడ వెలిగించే భారీ దీపం అగ్నికి, శివుడి తేజస్సుకు సంకేతం. ఇక్కడ లింగానికి కాకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఒకసారి బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. వారి అహంకారాన్ని అణచి తన గొప్పతనాన్ని తెలియజేయడానికి శివుడు వారి మధ్యలో అనంతమైన అగ్ని స్తంభంగా, తేజోలింగంగా ఆవిర్భవించాడు. ఈ స్తంభం మొదలు చివర కనుగొన్నవారే గొప్ప అని శివుడు సవాలు విసిరాడు. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లి శివలింగం తుది కనుక్కోవడానికి ప్రయత్నించాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లి మొదలు కనుక్కోవడానికి ప్రయత్నించాడు. ఎంత దూరం వెళ్లినా వారికి మొదలు, తుదు దొరకలేదు. తమ అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మ, విష్ణువులు శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు వారి ముందు శాంతించి తన అగ్ని స్తంభరూపంలోనే అరుణాచల పర్వతంగా స్థిరపడ్డాడు. అందుకే ఈ పర్వతమే శివలింగ రూపంగా కొలవబడుతుంది. 5. ఆకాశలింగం. పంచభూతాలలో ఆకాశం ఆకారం లేనిది, నిరాకారం. అదేవిధంగా ఈ దేవాలయంలోని గర్భగుడిలో శివలింగం ఉండదు. తెర వెనుక ఖాళీ ప్రదేశం ఉంటుంది. బంగారు బిల్వదళాలతో అలంకరించిన ఈ శూన్య స్థలాన్నే చిదంబర రహస్యం లేదా ఆకాశలింగంగా భావించి పూజిస్తారు. ఇక్కడ శివుడు నటరాజ స్వామి రూపంలో నృత్యం చేస్తూ దర్శనమిస్తాడు. పూర్వకాలంలో పతంజలి మరియు వ్యాఘ్రపాద అనే 2 మహర్షులు శివుడి యొక్క ఆనంద తాండవం చూడాలని కోరుకున్నారు. వారి కోరిక మేరకు శివుడు తిల్లే అనే అడవిలో ఉగ్రమైన కాళీమాత సమక్షంలో తన అనంతమైన నృత్యాన్ని ప్రదర్శించాడు. శివుడి దివ్య నృత్యానికి సంతోషించిన దేవతలు మరియు మహర్షులందరూ ఆ దృశ్యాన్ని తిలకించారు.
తన తాండవ రూపాన్ని ఈ లోకానికి శాశ్వతంగా అందించడానికి శివుడు నటరాజ స్వామి రూపంలో చిదంబరంలో స్థిరపడ్డాడు. నటరాజు విగ్రహానికి పక్కన ఉన్న శూన్య ప్రదేశమే ఆకాశలింగం. ఇది శివుడి యొక్క నిరాకార రూపమైన ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. నటరాజ స్వామి నిరంతరం సృష్టి, స్థితి, లయ అనే 3 పనులను చేస్తూ ఉంటాడని ఈ క్షేత్రం చెబుతుంది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.